వీళ్ళకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కోస్గి డిపో నుంచి మాట్లాడుచున్నాము. మేము ఏడీసీ, నా పేరు భాగ్య. అయితే శంకరన్న విషయంలో మన సమ్మె చేయుచుండగా శంకరన్నకు ఎంత బాధ ఉండి మన కుటుంబ సభ్యునిగా ఆయన ఎంతగా బాధపడి మన కోసం ఆయన ప్రాణత్యాగం చేసిండు. ఆయన కుటుంబం కోసం కూడా మనం కూడా ఆయనకు శాంతి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబ సభ్యులుగా మన కుటుంబంలో ఒకరికి ఏమన్నా అయితే మనకి ఎంత బాధ ఉంటుందో జరిగిన వాళ్ళకే తెలుస్తుంది. తన బిడ్డలు కానీ కొడుకులు కానీ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనతో ఉన్నారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. యువతల వ్యక్తులు కూడా అదే విధంగా మనము వాళ్ళ కోసము చాలాగా మనము ఎంత ప్రాధేయపడితే కూడా తక్కువ కానీ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన కుటుంబ సభ్యుడు కాబట్టి శంకరన్న విషయంలో మనము ప్రగాఢ సానుభూతి చాలా తెలపాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనము తెలంగాణలో మనమే మొదటిగా ఉన్నాము. ఆర్టీసీ వాళ్ళు లేకుంటే తెలంగాణ వచ్చినప్పుడు మనమే చాలా కష్టపడినాము, మనమే ముందున్నాము. మనల్ని అప్పుడు చాలా నెత్తినెత్తుకొని తిరిగిరు, ఆర్టీసీ వాళ్ళు పనిచేస్తారు మా కోసం అని. కానీ లాస్ట్కు వచ్చే వరకే మనకి ఏం చేయలేకపోయినరు. మనల్ని లాస్ట్కు ఉత్త చేతిలో వదిలిపెట్టిపోయినరు, ఏమి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిండ్రు. ఆయన కూడా ఊకొని సమ్మె చేసి 52 రోజులు సమ్మె చేసి 36 మంది ప్రాణాలు పోయినప్పటికి కూడా మనకు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా మనం అలాగే మళ్ళీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన కుటుంబాలకు కానీ మన రాష్ట్రానికి కానీ మన ప్రజలకు మంచి జరుగుతుందేమో, ఆయన మంచి చేయలేదని అనుకొని వదిలిపెట్టి ఈయన మంచి చేశాడనే అభిమానంతో మనము ఆర్టీసీ వాళ్ళే అందరం కలిసి కాంగ్రెస్ ని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ ని గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మనల్ని పట్టించుకోకుండా దూరంగా ఉండడం సమంజసం కాదు సార్. మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం సార్. మా కుటుంబాలను ఆలోచించండి. ఎంతగానో ఆర్టీసీ కుటుంబాలు ఎంత బాధలో ఉన్నారు. చాలని జీతాలతోని పిల్లలను చదివించుకోలేక, ఇల్లు కట్టుకోలేక ఎంత ఇబ్బందులు పడుతారో మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి సార్. మీరంటే మాకు ఏం లేదు, మీరంటే మాకు అభిమానం సార్. మమ్మల్ని మీ యొక్క మంచి మనసుతో మేము చేసిన 32 డిమాండ్లలో ముఖ్యమైన డిమాండ్ మొదటిది ప్రభుత్వంలో విలీనం చేయాలని, తర్వాత మరియు పే స్కేల్స్ యూనియన్స్ పునరుద్ధరించాలని మేము ఎంతగానో ఆశపడుతున్నాం సార్. మాకు ఖచ్చితంగా మా అన్నగా మేము మాట్లాడుతున్నాం, మా పెద్ద అన్నని మేము పొగుడుకుంటున్నాం సార్. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము ముఖ్యంగా మాకైతే మొదటిది విలీనం చేయాలని మేము చాలా బాధలో ఉన్నాం సార్. మమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నామన్నా. మమ్మల్ని అర్థం చేసుకొని ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకోకుండా, ఎవరు చనిపోకుండా, ఎవరి కుటుంబాలు నష్టం జరగకుండా సార్ మమ్మల్ని చూస్తారని నమ్ముచు ఈ సభాముఖంగా తెలియజేస్తూ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే, ఈరోజు 3వ రోజు సమ్మె చేసుకున్న కారణంగా నిన్న దురదృష్టం శాతు మా శంకరన్న అగ్నికి ఆహుతి బస్టాండ్లో ఏ కార్పొరేషన్ బతుకుతున్నాడో అదే బస్టాండ్లో బతుకు బజార్ చేసి భార్య పిల్లలకి ఇచ్చిపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు మా శంకరన్న. అదేవిధంగా నిన్న ఒక లింగారెడ్డి అని భద్రాచలం డిపో కండక్టర్ కూడా పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ప్రస్తుతం అపార స్థితిలో ఉన్నారు. ఆయనకు దేవుడు కాపాడాలని మా ఆర్టీసీ కార్మికుల తరపున అందరికీ మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇదే శంకరన్న 25 ఇయర్స్ సర్వీస్ చేసి ఆయనకు ప్రస్తుతం ఉండనికి కూడా సొంతం ఇల్లు లేదు. ఇప్పుడు ఆయన అంతిమ కార్యక్రమం చేయాలంటే సొంతం బిడ్డ ఇంటికి అల్లును మూలకు పడి దహన సంస్కారం చేసుకునే పరిస్థితి ఆర్టీసీ కార్మికులకు వచ్చింది. కాబట్టి ఎన్నో దశాబ్దాలుగా 10-15 సంవత్సరాలుగా మేము వేచి చూసే కళ ప్రభుత్వంలో విలీనం అని చెప్పి చూసే కళ మా సాధ్యం కాలేకపోతున్నాం, మేము చూడలేకపోతున్నామని సొంత భార్య పిల్లలకు బజారు పాలు చేసి, సొంతం భార్య పిల్లలకు ఉండనికి ఇల్లు కూడా లేకుండా చేసి అతను స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడైనా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల మేము కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నపం ఏమిటంటే, మా యొక్క సమస్యలు సవినంగా విన్నవించి మా సమస్యలు తీరుస్తారని మనవి. ముఖ్యంగా మన కాన్స్టిట్యూయెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక దిక్సూచి
మా కొలంగల్ తాలూకాకి వెళ్ళే కాబట్టి ఆయన దేశానికి సీఎం, రాష్ట్రానికి సీఎం ఉండొచ్చు, కానీ మాకు ఒక అన్నలాంటి సీఎం ఉన్నారు కాబట్టి మాకు అన్నదండ ఉన్నది, మాకు న్యాయమైన డిమాండ్లు నెరుస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎన్నో ఆయన కోసంకి మా ఆర్టీసీ కార్మికులు చేసిన త్యాగాలు ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎలక్షన్ కంటే ముందు అర్ధనగ్నంగా ప్రదర్శన చేసినాం. గుడి మెట్లు, మోకాళ్ళ మీద గుడి మెట్లకి సీఎం రేవంత్ రెడ్డి కావాలని చెప్పి మొక్కు కూడా తీర్చుకున్నాము ఆర్టీసీ కార్మికులము. అదే విధంగా ఈ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఏ విధంగా ఉన్నది, మా పున్నం ప్రభాకర్ కానీ సీఎం కానీ ఏ విధంగా ఉన్నది మనకు తెలియదు, కానీ పెద్ద మనసుతోటి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మన ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిన ప్రకారం ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిండ్రు, ఉద్యోగాలు గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పిండ్రు. ఈ రెండు నెరవేరుస్తాయని చెప్పి మేము అనుకున్నాను. ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నా అంటే ప్రభుత్వ యూనియన్లు లేకుంటే మేము ఒప్పుకున్నామని చెప్పి మా జేఏసీ నాయకులు చెప్పుకున్నారు. రెండవది ప్రభుత్వంలో విలీనం. యూనియన్లు లేకుంటే ఏమైందంటే ప్రభుత్వానికి తెలుస్తలేదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడుతున్నది. పై స్థాయికి వెళ్ళి ఈడీలు కానీ, ఆర్ఎంలు కానీ, డిప్టీ ఆర్ఎంలు కానీ, డిఎంలు కానీ ఒక ఒత్తిడి వర్కర్ల మీద పడుతున్నది. ఏం ఒత్తిడి అంటే డిఎంలో కార్మికులకు హృదయపూర్వక నమస్కారాలు. నిన్న ఆత్మాహుతి పాల్పడినటువంటి శంకరన్న గౌడ్ గారికి ఆయన క్షణికావేశంతో ఆర్టీసీ మనుగడ త్వరలో ఏం జరుగుతుందో అనే భయంతో ఆయన క్షణికావేశంతో పెట్రోల్ పోసి ఆత్మాహుతికి పాల్పడినాడు. కాబట్టి ఆయన యొక్క కుటుంబానికి ప్రకార సానుభూతి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడున్న పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గారు కూడా 2019 లోపల కూడా ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మేము కూడా సకల జనుల సమ్మె ఏ విధంగా ఆర్టీసీ సమ్మెను సైరన్ మోగించడం జరిగింది. ఆయన కూడా ఆయన పీరియడ్ లో కూడా 2019 కూడా 45 మంది కూడా చనిపోవడం జరిగింది. అయినా కూడా ఆయనకు నిమ్మకు నీరెత్తినటువంటి అటు ఉండకుండా ఆయనకు ఏ విధంగా ఆర్టీసీకి న్యాయం జరగకుండా చూడడము ఒక మూర్ఖత్వంతో చూడడం జరిగింది. ఆయన లాస్ట్కు ఏం జరిగిందో ఆయనకే తెలుసు, ఆయన అంతరాత్మకి తెలుసు. ఆయన అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఆయన అప్పుడు పీరియడ్ లోపల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన సీఎం గారు, ఆయన కూడా వాగ్దానం చేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంబడే మేము ఖచ్చితంగా మీ డిమాండ్ ఖచ్చితంగా నెరవేరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మేము సీఎం పీఠాన్ని దక్కించుకున్న వెంబడే గవర్నమెంట్ లో విలీనము, అదేవిధంగా యూనియన్ యొక్క పునరుద్ధరణ అవన్నీ చేస్తామని ప్రకటనలు పలికినాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అలాంటి విషయాలు ఏమి బయటికి తీసుకురావడం లేదు. అయినా ఈ రోజు 3వ రోజు సమ్మె జరుగుతుంది కాబట్టి ఆయన కూడా కొంచెం దయ కనుకర జాలి కలిగించి మా పైన ఆర్టీసీ పైన దయ కరుణించి మాకు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని ఏవైతే 32 డిమాండ్లు ఉన్నాయో అవి మొత్తము సానుకూలంగా స్పందించి చేయాలని మా యొక్క మనవి చేస్తున్నాము. ఈ శంకరన్న గారికి కూడా ఆర్టీసీ కార్మికులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఎవరు ఆత్మహత్యకి దాడికి పాల్పడొద్దు. మనకు మన వెనుక మన పిల్లలు, మన కుటుంబము, మన సంస్థ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎవరు క్షణికావేశం భావించి ఆత్మహత్యకి పాల్పడొద్దని క్షమిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు దయచేసి మా కోరికను మన్నించి ఇప్పుడైనా దయదలిచి మమ్మల్ని మా యొక్క 32 డిమాండ్లు ఏమైతే ఉన్నాయో అవి ఈ రోజు కేబినెట్ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమ గారు ఈ కేబినెట్ విజయం లోపల మాకు అనుకూలంగా మాకు కోరిన విధంగా తీరుస్తారని మేము భగవంతుడు ప్రార్థిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా దయచేసి మీరు కూడా మా ఆర్టీసీని మీరు ఒక కన్నా బిడ్డలాగా చూసుకుంటారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ రోజుతో ఇంకా ముందు సమ్మె చేయకుండా ఈ రోజుతో మొత్తాను ఏదైతే 32 డిమాండ్స్ ఉన్నాయో అవి పూర్తిగా సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నారు. సవినయంగా రిటైర్డ్ ఉపాధ్యాయుల పక్షాన మనవి చేయనది వెంటనే ఆర్టీసీ కార్మికులు కానీ, డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ సమస్త సిబ్బందితో చర్చలు జరిపి వెంటనే ఈ సమ్మెను విరమింపజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము సమ్మెలో భాగంగా చనిపోయినటువంటి సోదరుడు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే వాళ్ళతో చర్చలు జరపాల్సిందిగా మరోసారి మనవి చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు పెన్షనర్ల సంఘం తరఫున మేము మద్దతు తెలుపుతూ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నటువంటి సమ్మె గుంతెమ్మ కోరికలతో కూడుకున్నటువంటిది కాదు.
కేవలము ప్రభుత్వము తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని తీరా ఇప్పుడు అడుగుతున్నాం. ప్రభుత్వానికి కూడా దాదాపు 33 నెలల సమయం ఇచ్చి ఇప్పుడు విధి లేని పరిస్థితిలో గత్యంతరం లేని సందర్భంలోనే నోటీసు 45 రోజుల కంటే ముందు నోటీస్ ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి చలనము లేని సందర్భంలో విధి లేక మా యొక్క ఉనికిని కాపాడుకునే సందర్భంలో ఈ ఆర్టీసీ కార్మికులు ఉద్యమానికి వెళ్ళడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మరియు తెలియజేయండి ఏంటంటే వెంటనే ఎవరైనా ఉద్యోగే అది ఆర్టీసీ కావచ్చు, లేదా కార్మికుడు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, లేదా ఉపాధ్యాయుడు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, వీళ్ళంతా ప్రభుత్వాన్ని ప్రగతి రథంలో ప్రజలకు సేవలు అందించేందుకు మీకు చేదోడు వాదోడుగా ఉంటూ ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి ఇలాంటి సంస్థలను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంకున్న పెద్దన్నగా మీకు చాలా బాధ్యత ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి ఈనాడు నిన్నటి జరిగిన శంకరన్న గౌడు ఆత్మాహుతి లాంటి కార్యక్రమాలు ఇక ముందు నివారించేందుకై తక్షణమే ఆర్టీసీ కార్మికులను పిలిచి వాళ్ళ సమస్య పరిష్కారానికి కృషి చేసి వెంటనే పరిష్కారం చేస్తూ పిలిపివ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మనం ఇక్కడ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం TSGREA రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇక్కడ కోజీ యూనిట్ నుండి అధ్యక్షుడిగా నేను, మా పెన్షనర్ సభ్యులు అనేక మంది ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపడానికి వచ్చినాం. ముఖ్యంగా ఒక కార్మికుడు శంకరన్న గౌడ్ గారు ఆవేశంలో క్షణికావేశం అంటే ఆవేదనతో కూడినటువంటి విధానంలో కిరోసిన్ పోసుకొని అంటు పెట్టుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరం. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఎప్పుడు అంటే అధైర్యపడకుండా పోరాటం చేద్దాం, మీకు మేము మద్దతు కూడా ఉంటాం. కానీ ఇప్పుడు శంకరన్న గౌడ్ గారు ప్రాణాలు కోల్పోయినరు అని అంటే అది ఆయన కుటుంబానికి తీరని లోటు. అలాంటి పరిస్థితి మరొక ఆర్టీసీ కార్మికుల కుటుంబానికి రాకూడదనే కోరుకుంటున్నాం. సమస్యల కొరకు సాధ్యమైనంత వరకు అందరం కలిసి ఉమ్మడిగా ఎదుర్కొందామని చెప్పి మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం. ఇది చాలా విషాదకరమైనటువంటి విషయం. శంకరన్న గౌడ్ కుటుంబానికి ఈ వేదికగా మా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్లే అలాంటి పరిస్థితి మరో కుటుంబానికి కలిగించకూడదని ఆర్టీసీ కార్మికులను కోరుతూ ప్రభుత్వం ముఖ్యంగా మరి గతంలో 365 మంది తొలి విడత తెలంగాణ ఉద్యమంలో, సుమారు 1200 మంది మలి విడత ఉద్యమంలో ప్రాణాలు అంకితం చేసి తెలంగాణను చేతిలో పెడితే తెలంగాణను ఏం చేసినారు? మన తెలంగాణ, మన నిధులు, మన ఉద్యోగాలు ఎవరికి పోయినాయి? ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులే తమకు వచ్చేటటువంటి బెనిఫిట్ల కొరకు రోడ్డున పడేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎవరు అసలు తెలంగాణకు ద్రోహం చేసింది ఎవరు? గత పాలకుల? తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలకులు ఏం చేసినారు? మరి వాళ్ళని గత పాలకులను విమర్శించినాం. మన తెలంగాణ మనకని పోరాటాలు చేసే ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను దోచుకున్నది ఎవరు? తెలంగాణను దోచుకున్నది ఎవరు? మీ ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు ఉద్యోగులను బలిపెట్టవద్దు, సంస్థలను నిర్వీర్యం చేయవద్దు. సంస్థ తన కాళ్ళపై తాను నిలబడేటట్టుగా ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కానీ మీరు చేసే చర్యల వల్ల సంస్థలు నిర్వీర్యం అయిపోవడము, మరి అందులో పనిచేసేటటువంటి కార్మికులు అవస్థలు పడడం అనేది ఇది ప్రభుత్వానికి ఏ విధంగానూ మంచి పరిణామం కాదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మన నియోజకవర్గం వాడని చెప్పి మనం చాలా గర్వపడ్డాం. కొన్ని పనులు మీరు తెస్తున్నారు, రోడ్లు, అలాంటి పనులు గర్వమే మాకు. ఒకటి నీటి ఎత్తిపోతల పథకం అంటున్నారు, అది కూడా గర్వకారణమే. మేము హర్షిస్తున్నాం.
అదే సందర్భంలో మరి ఇలాంటి ఉద్యోగుల యొక్క సమస్యలను కూడా మీరు ఒక దృష్టితో పరిశీలించి, మానవతా దృష్టితో పరిశీలించి వారికి రావాల్సినటువంటి బెనిఫిట్లన్నీ అందజేయాలని చెప్పి ఈ ధర్నా చౌక్ నుండి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం సార్. గత ప్రభుత్వము తెలంగాణను సాధించుకున్నప్పుడు మిగులు రాష్ట్రం, కానీ ఈనాడేమైపోయింది, తాను 10 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు చివరికి మిగులు రాష్ట్రంగా ఉండేటటువంటి ప్రభుత్వము అప్పుల పాలు రాష్ట్రంగా మార్చబడ్డది. కానీ ఆ యొక్క బాధలను మేము గ్రహించి, మీరు మాకు నమ్మకంతో విశ్వాసాన్ని కలిగించి మీ యొక్క సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పి మీరు తిరిగి మా రేవంత్ రెడ్డి గారు మాకందరికి హామీ ఇవ్వడం వల్లే మిమ్మల్ని మేము ప్రతి ఒక్క ఓటు మేము వేయడం కాకుండా ఎందరినో వేయించి మీ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. కానీ మీరేమన్నారు, చివరికి నేను మ్యానుఫ్యాక్చర్లు ఏర్పరిచే ప్రతి అంశాన్ని కేవలం సంవత్సరాలు కాదు నెలల్లోపలనే పరిపూర్ణం చేసి మీకు అందరికీ మనస్ఫూర్తిగా ఆనందాన్ని కలిగించేటటువంటి సందర్భాలను నేను కలిగిస్తానని చెప్పి సమస్త రాష్ట్రానికి హామీ ఇచ్చినటువంటి వ్యక్తులు మీరు. కానీ చివరికి ఏమైపోయింది, తాను ముందటి గుర్రం ఎలా పోతే వెనుకున్న గుర్రంగా అలాగే పోతున్ననేటటువంటి అంశాన్ని మీరు తిరిగి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే శంకరన్న గౌడ్ ఉన్నారు, అతను పాపం ఈ యొక్క 30 రోజులు ఈ విధంగా రాత్రనక పగలనక ఈ రథచక్రాన్ని నడిపి తన కుటుంబాన్ని పోషించేటటువంటి వ్యక్తి, ఆ కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తి కోల్పోతే ఆ కుటుంబ బాధ వర్ణనాతీతం. చూడండి, అతను అనుకుంటున్నాడు, పాపం అతను ఏమనుకున్నాడు, నా ప్రాణం పోయినా పర్లే, నా యొక్క తోటి కార్మికులు ఆనందంగా వర్ధిల్లాలని చెప్పి తన ప్రాణ త్యాగాన్ని చేసి మీ అందరికి ఒక స్ఫూర్తిని కలిగించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా అతని స్ఫూర్తిని తీసుకొని మీరందరూ కూడా నిరుత్సాహపడకుండా మనం ఖచ్చితంగా మనకు కావాల్సిన హక్కులు మన గొంతెమ్మ కోరికలు కావు, ఇవన్నీ కోరికలు మేము తీరుస్తా అని చెప్పి అంతకుముందే మన సీఎం గారు మనకు మాట ఇచ్చిండ్రు. ఆ మాటలను ఇచ్చినటువంటి మాటలనే అతను చెప్పినటువంటి అంశాలనే మనము తిరిగి ఒకసారి మరి జ్ఞప్తికి చేస్తున్నామే తప్ప మేము కోరుకునే కోరికలు కావు. దయచేసి సీఎం గారు, మా యొక్క కాన్స్టిట్యున్సీని మీరు సీఎంగా ఉన్నారు, మన కాన్స్టిట్యున్సీ ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా సంతోషం, దాని కృతజ్ఞతాపూర్వక వందనాలు. అయినప్పటికీ ఒక చిన్న జుండి పక్క రాష్ట్రం మన తెలంగాణ తెచ్చుకునక ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఆర్టీసీని తమ ప్రభుత్వంలో విలీనం చేసుకొని ప్రభుత్వ సంస్థగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నది. కానీ మనం ఏర్పాటు చేసుకుంటే మనకే అన్యాయం జరిగింది. ఇక్కడ ఓసారి ఆలోచన అనిపిస్తుంది, తెలంగాణ తెచ్చుకున్నది మనం బాగుపడడానికా లేకపోతే నష్టపోవడానికా బాధలు అనుభవించడానికి అనేటటువంటి ఆలోచన ఇప్పుడు రేకెత్తిస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు మాకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే మా ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు. కాబట్టి ఈ యొక్క బిడ్డల్ని వీరి యొక్క కోరికల్ని, అంటే కోరికలంటే అవసరమైన కోరికలే, మీ అవసరం మించిన కోరికలు కావు, అది హక్కులు మాత్రమే. దయచేసి వాటన్నిటి పరిష్కరించే పని ఆలోచించండి. మీరు తలుచుకుంటే అది గొప్ప పని కాదు కూడా. కాబట్టి మీకు మరోసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. వీరన్నిటిని సమస్యలు పరిష్కరించి అదేవిధంగా సమస్త ఉద్యోగుల అంశాలు పరిష్కరిస్తారని కోరుకుంటూ నమస్తే మంజనాలు.